బెజ్జంకి మండలంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీ వల్ల జలవాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బెజ్జంకి తహసీల్దార్కు అందజేశారు. ఉన్న వ్యవసాయ భూమి కూడా మేము అదే తోటిపోయి రిజర్వేకి చేసాం. మాకున్న వ్యవసాయ భూమి ఎలాంటి ఇవాళ మాకు నష్టపరిహారం అందలేదు, దాని పక్క నష్టపరిహారం మాకు అందలేదు. తిరిగి మళ్ళీ ఈ ఒక్క ఇది అయిపోయిన తర్వాత ఏదో బతుకుతాం, ఏదో సైకిల్ చేసుకొని పుల్లి చేసుకుని చేపలు పట్టుకొని బతుకుతాం. పెద్ద భూమిపండ ఇస్తున్నారు అలా వచ్చిన వ్యక్త జలాలు. కనీసం ఉన్న మేము మొత్తం చచ్చిపోయిన చేపలు చూస్తే 8 క్వింటాల చేపలు అంటే కనీసం 130 రూపాయలు ఒక్క చెక్ డ్యామ్ మట్టి అట్లాంటి 1.5 టీఎంసీ అంటే ఎంత పెద్దగా ఉండాలి, ఎంత ఏ రకంగా ఎన్ని చేపలు నష్టపోవాలి. మాకున్నాయి టోటల్ 99 ప్లస్ 100 199 సభ్యులు మొత్తం బతకాల్సి. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఇక్కడ మాట జాబుల్లో ఎలాంటి ఉద్యోగాల్లో మాకు ఏం లేదు. మేము కేవలం అప్పుడు చదువుకున్నాము మాకున్న ప్రకారంగా అప్పుడున్న గవర్నమెంట్ మాకు ఇచ్చిన వ్యవసాయం, ఇప్పుడున్న గవర్నమెంట్ అనుమతులు వచ్చి రిజర్వాయర్ లో కలిసి చాలా వరకు చేపలు చనిపోయాయి, గొర్రెలు కూడా చనిపోయాయి. ఈ ఫ్యాక్టరీ వల్ల అసలు ఎవరికి లాభం లేదు. ఒక 5 కిలోమీటర్ల రేడియస్ లో పెట్టామని అబద్దపు పత్రాలు సృష్టించి కంపెనీకి అంతా మొత్తం నాయకులకు ఈ వాసన వస్తా ఉన్నది. మరి అవి వ్యర్థాలు విడుదల చేస్తా ఉన్నాయి. ఈ వ్యర్థాలతోటి మొత్తం అసలు అక్కడ కాలువలు, పంట భూములు మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అట్నే ఇప్పుడు అందులో ఉన్న చేపలు చచ్చిపోయినాయి, గొర్రెలు నీళ్ళు అవుతాయి చచ్చిపోతున్నాయి, బర్రెలు చచ్చిపోతాయి. అసలు ఇలా మనం కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. ఇలా అవి తీసుకుపోయి తోట